జై గురుదత్త. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృత్యైర్గుణై. ఒక్క క్షణం కూడా, ఆఖరికి నిద్రపోతున్నప్పుడు కూడా, నిద్ర కూడా మానసిక క్రియే అని భగవద్గీత చెప్పింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. స్వపన్ అంటే నిద్రపోవడం. ఇవన్నీ మానసిక క్రియలు. శక్నోతి ఇహైవ యస్సోఢుం ప్రాక్షరైర్విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స యుక్త స సుఖీ నరః. ఈ శరీరం పతనమయ్యే లోపలే నీ లోపల మనస్సులో ఉన్నటువంటి కామక్రోధాల వలన ఏర్పడినటువంటి వేగాన్ని తగ్గించుకోగలిగినవాడే యోగి, మానవుడు. పరమాత్మ మానవాన్ని సృష్టించేటప్పుడు మానవత్వం అనేటటువంటి ఒక స్వభావాన్ని ఆ జీవిలో జీర్ణించుకుపోయి స్వభావంగా వ్యక్తమయ్యేటట్లుగా బై నేచర్ ఏర్పాటు చేశాడు. అలాంటి మానవత్వాన్ని, ఆ స్వభావాన్ని అనుసరించకుండా అహంభావం కలిగి విషయాసక్తితో మానవుడు భవరోగానికి, అవిద్య అనేటటువంటి భవరోగానికి లోనైనాడు. ఇవాళ అలాంటి భవరోగం ఎవరి వలన వచ్చింది? మనస్సు వలననే వచ్చింది. కనుక ఈ రోగాన్ని ఎవరు పోగొట్టుకోవాలి? మనస్సే పోగొట్టుకోవాలి. ఎలా ఆ పోగొట్టుకునేటటువంటి ఆ టెక్నిక్ కూడా ఆయనే చెప్పారు. ఆ మానవత్వాన్ని నిలబెట్టుకొని నువ్వు దైవత్వం వైపుకు ప్రయాణం చేసేటటువంటి శక్తిని నీకు స్వభావ సిద్ధంగా ఇచ్చారు. మానవత్వాన్ని నాశనం చేసుకొని విషయాసక్తికి లోనై కామక్రోధాల వశమై పశుత్వానికి, రాక్షసత్వానికి, అసురత్వానికి దిగజారిపోయేటటువంటి నీ అహంభావంతో ఆ మనస్సు అధోగతి పాలవుతుంది. అంటే ఇప్పుడు అహంభావం నుంచి స్వభావానికి మారితే ఆ మనస్సు ఆత్మానందాన్ని పొందగలదు. పరమాత్మ బై బర్త్ జెనెటికల్ కానీ ఇచ్చినటువంటి స్వభావాన్ని వదిలేసి అహంభావంతో ప్రవర్తిస్తే నరకంలోకి వెళ్ళి నిరంతరం దుఃఖంతో బాధపడక తప్పదు 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 అని స్వామీజీ నీతిమాల సూక్త మంజరిలో ఘంటాబద్ధంగా చెప్పారు. సో ఇప్పుడు ఈ మనస్సుకి ఎలా ఈ నీచత్వం నుంచి పైకి మనం ఆ స్వభావాన్ని అనుసరించడానికి ఎలా చెయ్యాలి అంటే శ్రద్ధ, విశ్వాసం ఈ రెండు ఉండాలి. అంటే మనస్సు సత్యాన్ని ఆశ్రయించాలి. ఏది సత్యమో ఏది అసత్యమో తర్వాత సంగతి. ముందు అంటే నువ్వు అహంభావం తీసేసుకుంటే సత్యం ఆటోమేటిక్గా నీ గోచరిస్తుంది. స్వామీజీ వారి సన్నిధిలో ఉన్నాం, ఆయన ఆశ్రయించుకున్నాం, ఆయన క్రియాయోగంలో కూడా మనం సాధన చేస్తున్నాం. కనుక ఈ అహంభావాన్ని తొలగించుకునే టెక్నిక్స్ అన్నీ ఇది సమయం కాదు. ఓకే, దెన్ కనుక మనం సత్యాన్ని కనుక ఆశ్రయిస్తే అది శ్రద్ధ అంటారు. ఎప్పుడైతే మనసు సత్యాన్ని శ్రద్ధతో ఆశ్రయించిందో శ్వాసక్రియ అంటే ప్రాణం చేసేటటువంటి ప్రాణక్రియ విశ్రాంతిగా జరుగుతుంది. విశ్రాంతిగా జరిగితే శరీరానికి ఆరోగ్యం వస్తుంది, మనసుకు శాంతి వస్తుంది, మనం ఆనందాన్ని పొందగలం. ఎస్ ప్లీజ్, ఫస్ట్ రైట్ ప్లీజ్. ఎస్ ఓకే. వై మానసిక క్రియాస్? వీఆర్ షిఫ్టింగ్ అవర్ అవేర్నెస్. అంటే అహంభావం నుంచి స్వభావం వైపుకి మన అవేర్నెస్ని, మానసిక క్రియని షిఫ్ట్ చేస్తున్నాం. ఇది 3 లెవెల్స్లో షిఫ్ట్ చేస్తున్నాం. ఒకటి మ్యాక్రో లెవెల్ అంటే స్థూలం, మైక్రో లెవెల్ అంటే సూక్ష్మం, ఆ తర్వాతను ఇన్ఫినిట్ లెవెల్ అంటే అంతకంటే అనంతమైనటువంటి స్థాయికి మనం ఆత్మస్థాయికి ఎదగడానికి ఆ ప్రయాణం చేస్తున్నాం. ఆ జ్ఞాన మార్గానికి ప్రయాణం చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ కాన్షియస్నెస్. మనకున్న కాన్షియస్నెస్ని, ఆ తెలివిని మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. పరిమితం అయిపోయి స్వార్థంలో ఇరుక్కుపోయి అహంభావాన్ని పోషించకుండా అహంభావాన్ని వదిలించుకొని స్వభావాన్ని ఆశ్రయించి తద్వారా సత్యాన్ని అందుకుంటానికి వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ కాన్షియస్నెస్, హార్నెసింగ్ ది మైండ్. దాని మనసును నిగ్రహించి తద్వారా మన జీవితాన్ని సత్యం వైపుకి మరలించేటటువంటి అవకాశం ఈనాడు మానసిక క్రియకు ఉన్నది. అలాగే ఇట్ హెల్ప్స్ టు ఫ్రమ్ ఇది ఇప్పుడు రజస్తమో గుణాల్లో సోమరితనంతో జీవితాన్ని వ్యర్థం చేసుకుని హింసా ప్రవృత్తికి పాలయ్యి తను నాశనం అవడమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేసే స్థాయికి ఈనాడు ఆ మనస్సు, ఎవరి మనస్సు అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్, చిన్న పెద్ద ఆడ మగ, ఈ దేశమా ఆ దేశమా, దేశకాల వస్తు పరిచ్ఛేదం లేకుండా మాట్లాడుతున్నాం మనం మానవత్వాన్ని గురించి. మానవ శరీరం తీసుకున్నటువంటి మానవుని గురించి, మానవత్వం నాశనం ఎలా చేసుకుంటున్నాడో చెప్తున్నాం. రజస్తమో గుణాలకు లోనైపోయి ఆకర్షణకి, విషయాకర్షణకి లోనైపోయి అనేకాగ్రతతో నానా కష్టాలు పడుతున్నాడు. అలాంటి రజస్తమో గుణాల్లో ఉన్నటువంటి మనస్సుని మళ్ళా మానసిక క్రియల ద్వారానే సత్వగుణంలోకి తీసుకొచ్చి, ఆ సత్వగుణం ఎలాంటిది? నీ ప్రాణాన్ని రక్షించేటటువంటిది సత్వగుణం. ప్రాణం కోసమే అన్ని పనులు చేస్తున్నావు, కానీ ప్రాణాన్ని నాశనం చేసుకునే క్రియలు చేస్తున్నావు.
అక్కడ దెబ్బతిన్నావు. ఎందుకని కారణం? అవిద్య. అవిద్యను పోగొట్టేది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దీంట్లో డీటెయిల్స్ అన్నీ ఇందాక నా ఫ్రెండ్ బాలయ్య గారు చెప్పారు, డాక్టర్ బాలయ్య గారు. దాంట్లో ఫిజికల్ కాంపనెంట్స్ అన్నీ మీకు చెప్పారు, సైకలాజికల్ కాంపనెంట్స్ కొద్దిగా ఊరినే టూకీగా చేస్తున్నాం. ఇది మనకి మ్యాక్రో, మైక్రో, ఇన్ఫినిట్ లెవెల్స్ అని 3 లెవెల్స్లో డివైడ్ చేసాం. 9 క్రియల్ని తీసుకున్నాం. మొదటి 3 మ్యాక్రో లెవెలు అంటే స్థూలం, తర్వాత తక్కిన 2, 3 సూక్ష్మం, ఆ తర్వాతను తక్కిన 3 ఇన్ఫినిట్ లెవెల్కి మనం ఆనందానికి వైపుకి వెళ్తున్నాం. దీంట్లో ప్రధానంగా మైక్రో లెవెల్లో మనం శ్వాసని పట్టుకొని మానసిక క్రియలు చేస్తున్నాం. శ్వాసే మనకి హోల్డ్. 2వ లెవెల్లో మైక్రో లెవెల్లోకి వచ్చినప్పటికీ శబ్దాన్ని, నాదాన్ని పట్టుకుని మనం సాధన చేస్తున్నాం. 3వ లెవెల్లో ఇన్ఫినిట్ లెవెల్లో మనం ఆ విచారం, శబ్దానికి బయటకు ఇవాళ నా నుంచి కానీ ఇంకోళ్ళ నుంచి కానీ వచ్చిన శబ్దానికి ఏమిటి అర్థం, వాట్ ఈజ్ ది గోల్, లక్ష్యం ఏమిటి, దాని యొక్క జ్ఞానం ఏమిటి అనేది శబ్దార్థ జ్ఞాన విచారంతో అది విచారణ మార్గంలోకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కనుకనే మనం దాంట్లో సద్విచారాన్ని పెట్టుకున్నాం, తర్వాత మనోవీక్షణాన్ని పెట్టుకున్నాం. మనస్సు నిగ్రహించడమే మనోవీక్షణం. దాంట్లో ఉన్న రజస్తమో గుణాలు వాటింతటి వాసన క్షయం అవ్వాలి. కనుకనే మనం మనోవీక్షణ ప్రక్రియతో మనం రజస్తమో గుణాలని అణిచివేసుకుంటున్నాం. తరువాత మనం ధ్యాన మార్గంలో ఎప్పుడైతే రజస్తమో గుణాలు పోయినాయో సత్వగుణంలోకి వచ్చినటువంటి మనస్సుని ధ్యానం ద్వారా మనం సత్వం వైపుకి వెళ్ళి ఆ సచ్చిదానందంలో ఆ స్వామీజీ దీంట్లో లీనమవడానికి, మనం ఐక్యం అవడానికి, ఆనందాన్ని అనుభవించడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఇవాళ మన దత్త క్రియాయోగంలో స్పెషాలిటీ ఏమిటంటే ఊరికి ఏదో నాలెడ్జ్ ఇచ్చి వదిలేసేటటువంటి యోగం కాదు ఇది. ఈ స్టెల్లింగ్ నువ్వు కూర్చో చాలు, నీ శక్తి వంచన లేకుండా నువ్వు సాధన చేయి, నేను నీకు ఎనర్జీని ఇస్తాను, నేనే పికప్ చేసుకుంటాను నిన్ను. నువ్వు అసలు నా చేతికి అందకపోతే ఎట్లా? కనీసం ఒక ఆసనం వేసి నువ్వు కాయస్థైర్యం చేసి కూర్చో చాలు. ప్రాణాయామం, నాడీ శుద్ధి చేత కాకపోయినా సరే నేను లాక్కుంటాను, నేను అన్నీ నేనే ఇచ్చుకుంటానంటున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దీని మీద ఒక చిన్న స్టడీ చేసాం. ఇప్పుడు చాలా బ్రీఫ్ స్టడీ ఇది, పైలట్ ప్రాజెక్టు ఏమనుకోకండి. దీంట్లో బ్రీఫ్ ఆన్లైన్ సర్వే చేసాం మేము. దాంట్లో పర్సనాలిటీ చేంజెస్, ఈ మానసిక క్రియల ద్వారా ఈనాడు చాలామంది అభ్యాసం చేసిన వాళ్ళు మానసిక క్రియల్ని వలన, ఈ మానసిక క్రియలను అభ్యాసం చేయడం వలన, అంటే ప్రాణాయామంతో పాటు దత్తక్రియాయోగంలో మానసిక క్రియలు స్పెసిఫిక్, దీనివలన వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ పర్సనాలిటీలో ఎలాంటి చేంజెస్ వచ్చినాయో చెప్తున్నాం. ఒక 100 మెంబర్స్ని తీసుకున్నాం. ఒక 75% బిలో 50 ఇయర్స్ వాళ్ళు, ఒక 25% అబవ్ 50 ఇయర్స్ వాళ్ళు, అలాగే మేల్ ఫీమేల్ రేషియో 2:1 ఉంది. వీళ్ళంతా ఈ 100 మెంబర్స్ వాళ్ళు చేసినటువంటి యోగాభ్యాసం, మానసిక క్రియలతో ఇంటిగ్రేట్ చేసినటువంటి ఈ ప్రాణాయామ ప్రక్రియని, దత్తక్రియ యోగాన్ని యావరేజ్న 9.4 ఇయర్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఎనాలిసిస్లోకి వచ్చాం మనం. అంటే జరిగినటువంటి దాన్ని, అంటే మానసిక క్రియల యొక్క ప్రభావం మన పర్సనాలిటీ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటటువంటి విషయంలో ఇక్కడ మనం మ్యాక్రో లెవెల్లో ఎలా ఉంది, మైక్రో లెవెల్లో ఎలా ఉంది, ఆ తర్వాతను ఇన్ఫినిట్ లెవెల్లో ఎలా ఉన్నది అనేది మనం దీంట్లో స్టడీ చేస్తున్నాం. దాంట్లో మనకి వచ్చినటువంటి దీన్ని గ్రేడేషన్ని మనం నెవర్, అండ్ దెన్ స్లైట్లీ, మోడరేట్లీ, మోస్ట్లీ, ఆల్వేస్ అని, నాట్ అప్లికబుల్ అని, అలా మనం ఒక 6 గ్రేడేషన్స్ ఇచ్చాం. పైన చిన్నవి అవి ఇక్కడ గ్రాఫింగ్ చేస్తే మనం మ్యాక్రో లెవెల్లో ఇలా వచ్చినటువంటి రిపోర్ట్స్ మనకు ఎలా వచ్చినాయంటే, క్రియాయోగ ప్రాక్టీస్ నౌ ఎట్ ప్రజెంట్ బై సో ఫార్ 9.4 ఇయర్స్ చేయటం వలన వచ్చినటువంటి రిజల్ట్స్ గివ్స్ మోర్ ఫోకస్ ఆన్ మ్యాక్రో లెవెల్ ఓన్లీ. అంటే నాడీ పరిశీలన, శ్వాస సమతుల్యత, యోగిక శ్వాస, ఇలాంటి వాక్యాలు ఇవన్నీ ఫిజికల్ ఆస్పెక్ట్స్, శ్వాసకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం అనేటటువంటిది మనకి ఇక్కడ రుజువైంది. తర్వాతను ఆ మైక్రో లెవెల్లో వెరీ లిటిల్ ఫోకస్, చాలా తక్కువ. ఫిజికల్ ఆస్పెక్ట్స్లో ఇచ్చినంత శ్రద్ధ మనం ఈ మైక్రో లెవెల్లో మనం ఇవ్వటం లేదు. మైక్రో లెవెల్లో మనం పెట్టుకున్న ఈ మానసిక క్రియలు, నాదానుసంధానం, సద్విచారం, మనోవీక్షణం అండ్ సచ్చిదానందం, అవన్నీ మనం ఇన్ఫినిట్ ఆస్పెక్ట్లో పెట్టుకున్నటువంటి అవన్నీ చాలా లిటిల్ ఫోకస్ వస్తుందని మనకి ఆ తర్వాతది ఆ ఇన్ఫినిటీ అవేర్నెస్లో ఉన్నటువంటి గ్రాఫులు మనకి సూచిస్తున్నాయి. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి మైక్రో లెవెల్లో ఉన్నటువంటి ఇవి దూరశ్రవణం, కర్ణ సమాధి, ఇలాంటివన్నీ మనకి చాలా తక్కువ ఉన్నాయి. దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ ఫోకస్. ఇవ్వాల్సినంత శ్రద్ధని మనం మైక్రో లెవెల్లో ఇవ్వటం లేదు. ఫిజికల్ లెవెల్లో ఇస్తున్నాం, ఇన్ఫినిట్ లెవెల్లో దానికంటే కొంచెం తక్కువ ఇస్తున్నాం,
మధ్యలో ఈ రెండింటినీ లింక్ పెట్టుకోవాలి. స్థూలం నుంచి ఇన్ఫినిట్లోకి వెళ్ళాలంటే సూక్ష్మం ద్వారా వెళితేనే, ఒక పిండాండం పరమాత్మలో చేరాలంటే పరమాత్మ ముందు బ్రహ్మాండాన్ని సృష్టించి తర్వాత పిండాండాన్ని సృష్టించారు. వీడు దర్శనం, వీడు ఈ పిండాండం పరమాత్మలో చేరాలంటే సమాజం ద్వారా బ్రహ్మాండం ద్వారా వెళ్లకుండా నేను డైరెక్ట్గా స్వామీజీతో నాకు లింక్ ఉంది అంటే కుదరదు. అందుకని ఆయన సామాజిక సేవ చేయి, నీ చేతనైన సేవ చేయి. నీ దగ్గర ధనం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, ఆత్మజ్ఞానం ఉండొచ్చు, ఏదుంటే అది అందరితో పంచుకో. ధనాన్ని పంచుకునేందుకు బలహీన వర్గాల్ని పోషించు. విద్యతో నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి మార్గదర్శనం ఇవ్వు. జ్ఞానంతో ఆధ్యాత్మిక మార్గం ఉంటే సత్యాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ లెవెల్లో వాళ్ళ భాషకు దిగి బోధించు. ఇలాంటి టెక్నిక్స్ అన్ని మనకు అందించారు. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అదే నో ప్లీజ్ కమ్. ఎస్, ఇది ఇవాళ మనం చేసినటువంటి ఈ ఇంటిగ్రేషన్, ఇది ప్రత్యేకం మన దత్తక్రియా యోగంలో ఇంటిగ్రేషన్ విత్ మానసిక క్రియాస్. ది యోగాభ్యాస ఇంటిగ్రేటెడ్ విత్ మానసిక క్రియాస్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఫీచర్ ఫర్ అవర్ అవధూత దత్తపీఠం. స్వామీజీ ఎంతో ప్లాన్ చేశారు. పొద్దున మనకి ఇనాగ్రేట్ సెషన్లో కూడా చెప్పారు. చాలా చూశాను నేను. చూసి చివరికి ఈ ప్రాణాన్ని శరీరాన్ని కలిపాను. ఇప్పుడు ప్రాణాన్ని మనస్సుని కలుపుతున్నాం. దత్తక్రియా యోగం ప్రాణాయామంతో స్టార్ట్ అవుతోంది. దీంతో మనస్సును కూడా కలిపినటువంటి ప్రాణాయామ సాధన మనకి ప్రత్యేకం. దీని ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. దీంట్లో మనం ఇవి ఎమోషనల్, ఈ పర్సనాలిటీని 4 లెవెల్స్లో డివైడ్ చేశాను నేను. ఎమోషనల్ ఫంక్షనింగు, తర్వాతను ఇంటెలెక్చువల్ ఫంక్షనింగు, తర్వాత సోషల్ ఫంక్షనింగు అండ్ దెన్ స్పిరిచువల్ ఫంక్షనింగు అని 4 లెవెల్స్లో ఈ ఫంక్షన్స్ని డివైడ్ చేశాం. ఎమోషనల్ ఫంక్షనింగ్, ఇన్ఫ్లుయెన్షియల్ ఫంక్షనింగ్ అంతా మనకి ఈ బాడీ రిలేటెడ్, బాడీ అండ్ మైండ్. ఎమోషనల్ అంటే బాడీ. మీరు వస్తారా? ఓకే సార్. ఎస్, ఎమోషనల్ relates to body and then intellect relates to the mind and then the other social and spiritual also relates to intellect. సో ఇప్పుడు మన స్టడీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. దాంట్లో ఇప్పుడు మనకి సిగ్నిఫికెంట్ చేంజెస్, మనకి సోషల్ స్పిరిచువల్ చేంజెస్లో మనకి సిగ్నిఫికెంట్గా కనిపించినాయి, బాగున్నాయి. సోషల్ అండ్ స్పిరిచువల్ చేంజెస్ బాగున్నాయి. కానీ ఈ ఎమోషనల్ ఏదైతే బేసో, ఫౌండేషనో, ఆ ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగు దానికన్నా కొంచెం తక్కువగా ఉంది. సోషల్ ఫంక్షనింగు, స్పిరిచువల్ ఫంక్షనింగు బాగుంటే మనకి ఎమోషనల్, ఇంటెలెక్చువల్ ఫంక్షనింగు ఫౌండేషన్ బాగా గట్టిగా ఉండదండి. పైన కట్టుకున్న బిల్డింగ్ కన్నా ఫౌండేషన్ ఇంకా ఎక్కువ బాగా స్ట్రాంగ్గా వేస్తాం. ఎందుకని? ఎక్కువ రోజులు ఉండాలి ఆ బిల్డింగ్. అందుకని వాళ్ళ స్పిరిచువల్, సోషల్ ఫంక్షనింగ్ బాగుంది, ఎమోషనల్, ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ దానికంటే తక్కువ ఉందంటే ఆ బిల్డింగ్ ఎంతకాలం ఉంటుంది? అందుకని మనకి ఎందుకు జరుగుతుంది ఈ విధానం? క్రియాయోగ ప్రాక్టీస్లోకి వచ్చి సోషల్, ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ ఎందుకు పెరిగింది అంటే ఒకప్పుడు భక్తి వలన కూడా మనకి పెరగచ్చు. కనుక కర్మ అభ్యాసం చేయకపోతే, అంటే ఫిజికల్ అండ్ మెంటల్ లెవెల్లో ఈ అభ్యాసం మనం ఆ మైక్రో అండ్ ఇన్ఫినిట్ అవి కూడా మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే మన మానసిక క్రియలు, మన ప్రాణాయామం చేసేటప్పుడు ఆ మైక్రో లెవెల్లో, ఆ ఇన్ఫినిట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ నాదానుసంధానం, ఆ తర్వాతను సద్విచారం, మనోవీక్షణం, ఆ ప్రక్రియలు కూడా సిన్సియర్గా మనం చేయకపోతే మన ఎమోషనల్ అండ్ ఈ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగు, ఆ ఫౌండేషను బాగా గట్టిపడదు. అప్పుడు కానీ మనకి అవతల నిలవదు. చివరికి ఫైనల్గా ఓవరాల్ పర్సనాలిటీ చాలా మోడరేట్గా ఉన్నదని మనం రిపోర్ట్ చేయగలం. ఎందుకంటే అన్ని 4 మీద ఆధారపడినటువంటి ఓవరాల్ పర్సనాలిటీ జస్ట్ మోడరేట్. ఇది భక్తి వలన కూడా కావచ్చు. మన యోగాభ్యాసమే కాకుండా స్వామీజీ సన్నిధిలో ఉన్నాం కనుక, స్వామీజీని నమ్ముకున్నామనే బిలీఫ్తో మనం ఏదో యోగాభ్యాసం అంటే అంత రెగ్యులర్గా చేయలేదని మనకి దాని మీద పూర్తి విశ్వాసంతో, నిత్యానుష్ఠానంతో అన్నం తింటాం, లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడటం, లేకపోతే ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించడం, ఎలా మనం నిత్యానుష్ఠానంగా పెట్టుకున్నామో అలా ఈ యోగాభ్యాసం కూడా ఇది నా విధి, ఒకే నియమిత కాలంలో మనం చేయాలనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం మనం తీసుకోకుండా కానీ కూర్చుంటే మనకి యోగా ఎఫెక్ట్స్ తొందరగా రావనేది ఈ 9 ఏళ్ల అభ్యాసంలో మనం స్టడీ చేస్తే కొంతవరకు సూచనగా మనకు అందింది. దీని మీద ఇంకా ఎక్స్టెన్సివ్గా స్టడీ చేయొచ్చు. చివరికి key takeaways and final recommendations. We observed that the most Kriya Yoga practice always focusing on Nadi Parithilana, Shwas Samatulyata and only on macro level on physical aspects of Manasik Kriyas. There were significant improvements seen on social and spiritual functioning with moderate changes on overall personality, and Kriya Yoga practice should give, now in future, it should give more time and focus on practices that involves
micro and infinite level awareness like Nadhanusandhanam, Sadvicharam, Manovikshana, and Satchida Prajna Vikshanam, and then Dhyanam, which may influence practitioners' emotional and intellectual functioning of overall personality as well. As a final, this one, without improving emotional and intellectual functioning as foundation శర్మ గారు దయచేసి ప్లీజ్. to their overall personality, social and spiritual changes could also be due to bhakti, won't last longer. Thank you very much. Jai Gurudatta. Hari Om. థ్యాంక్ యూ శర్మ గారు, చాలా టైం తీసుకున్నారు మీరు. Kriya Yogo అయినా కూడా చాలా Vivardhatam. thanks.